బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? ముత్యాల వెంకటేశ్వరరావు గారు. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటారు. సో ఎట్లా ఉంది బాబాయ్ మరి ఇప్పుడు ఈ వ్యవసాయం రైతుల పరిస్థితి ఎట్లా ఉంది గత 5 సంవత్సరాల నుండి చూసుకుంటే? గత 5 సంవత్సరాలు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎట్లా అంటారు అట్లా? ఈ ధాన్యాలు ఎక్కువగా మా ఈ జిల్లాలో ఎక్కువగా వరి పండింటారు రైతులు. వరి పండిన రైతులు సరైన గిట్టుబాటు ధర లేదు. తర్వాత మన భారత తప్ప అంతకుముందు ధాన్యం డబ్బులు కూడా చాలా లేటు పడట్లేవట కదా. ధాన్యం డబ్బులు 3-4 నెలలు పట్టింది. మొన్న ఒకసారి చంద్రబాబు నాయుడు తిరిగి రైతులు వర్షాల్లో తడిసిపోయి బాగా తిన్నందువల్ల ఒక్కపారి కొంచెం టైంకి రైతులు డబ్బులు చెల్లించారు. ఈ 5 సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అయితే చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఎట్లా ఉంది, ఇప్పుడున్న జగన్ పాలన ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు పాలనకి జగన్ పాలనకి చాలా చాలా తేడా ఉంది. చంద్రబాబు నాయుడు పాలన చాలా బాగా ఉండేది. రైతులు మినిమం 10 రోజులు 15 రోజులు టైం ఉండి 15 రోజులు మ్యాక్సిమం 20 రోజులు దాటకుండా రైతులకి ధాన్యం డబ్బులు జమ అయ్యి, ఇప్పుడు అలా కాకుండా ఈ పరిపాలనలో నెలలో పెండింగ్లో ఉండవి కూడా జరిగి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మరి ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాలుగా మరి జగన్ పాలనలో అభివృద్ధి ఎట్లా ఉంది? మరి మీ ఆంధ్ర ఏమన్నా అభివృద్ధి అయిందా? మరి అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి అనేది వాళ్ళ డిక్షనరీలో లేదు. అభివృద్ధికి వాళ్ళకి బాగా ఆమడ దూరంలో ఉన్నారు వాళ్ళు. అభివృద్ధి అనేది అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. సో మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇది ఎంపీ ఎలక్షన్స్. సో మరి ప్రధానంగా మీ ఏలూరు నియోజకవర్గంలో మనం సర్వే చేస్తున్నాం. సో మరి ఇక్కడ ఎట్లా ఉంది మరి పరిస్థితులు? ఈ రెండు పార్టీలకి ఎట్లా ఉంది? ఇప్పుడు ఇటు టీడీపీ కూటమి నుండి మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, అటు వైసీపీ నుండి సునీల్ కుమార్ యాదవ్ గారు. సో మరి ఎట్లా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్యలో పోటీ? ఎట్లా ఉంటుంది? గెలిపే వరకు ఉంటుంది? తెలుగుదేశం పార్టీ మహేష్ కుమార్ యాదవ్ అని ఒక చక్కని పారిశ్రామికవేత్త, విద్యావంతుడిని రంగంలోకి దింపింది. ఆయన బయట నుంచి వచ్చినా కానీ ఇక్కడ చాలా బాగా ఆయన కృషి చేస్తున్నాడు. ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేస్తానని, రకరకాల పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ పరిశ్రమలను తీసుకొస్తాను ఆయన చాలా వాగ్దానాలు చేస్తున్నాడు. ఆయన చేతల మనిషిలాగా కనిపిస్తున్నాడు. ఇక్కడ ప్రజలు కూడా మహేష్ కుమార్ యాదవ్కి ఈసారి ఓట్లు వేయాలని ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. మహేష్ కుమార్ యాదవ్ మా లెక్క ప్రకారం ఏలూరు పార్లమెంట్లో 150,000 మెజార్టీతో నెగ్గడం జరుగుద్ది. గెలవచ్చు. ఇంతకుముందు ఏలూరు నుండి కూడా శ్రీధర్ గారిని ఎవరో ఎంపీగా గెలిచిండు కదా. సో మరి ఎట్లా ఉండే మరి ఆయన పాలన ఎట్లా ఉండే? శ్రీధర్ గారు ఎవరో ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో ఎవరికి కూడా తెలియదు. ఆయన ఈ లోపు 5 సంవత్సరాలు ఆయన ఎవరో తెలుసుకునే లోపల 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో చూసుకుంటే అటు మీ ముఖ్యమంత్రి నేను ఇచ్చిన పథకాలే నన్ను గెలిపిస్తాయి, ప్రజలు నన్ను కంపల్సరీ మళ్ళీ గెలిపిస్తారు అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏంది మరి నిజంగా గెలుస్తాడా? లేదు, పథకాలు ఏం గెలిపించం. పథకాలంటే కొంతమందికి వచ్చినాయి కదండి, మొత్తం అందరికీ రాదు. పథకాలను కాకుండా అభివృద్ధి అనేది కానీ అవి ఏమి లేవు. దాని ప్రజలు ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటున్నారు. ఓన్లీ పథకాలనే కాదు, పథకాలంటే కొంతమందికి వస్తున్నాయండి. దాని మీద జనం పూర్తిగా బేస్ అయ్యి ఏమి లేరు. అభివృద్ధి అనేది లేదు. రోడ్లు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా బాగా వెనకబడి ఉన్నాయండి. అవన్నీ కూడా ప్రజలు గ్రహించి ఈసారి మార్పు కోరుకుంటున్నారు. మార్పు కూటమికి అధికారం తీసుకొస్తాకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. వెరీ మచ్.